ఈరోజు మన పాఠం వచ్చే హెర్బర్ట్ సైమన్. ఇతను ఒక ప్రభుత్వ పాలన శాస్త్రం యొక్క రచయిత, మంచి విద్యావేత్త. ఇతను ప్రభుత్వ పాలన శాస్త్రాల్లో నూతన వనరులు సృష్టించిన వ్యక్తి. ఇతను హెర్బర్ట్ సైమన్. ఇతను ప్రభుత్వ పాలన శాస్త్రానికి ఎనలేని సేవలు చేశాడు. ఇతను నిర్ణయీకరణను ద్వారా తన యొక్క గుర్తింపును ప్రపంచాన్ని చాటించాడు. హెర్బర్ట్ ఎస్ సైమన్ అమెరికాకు చెందిన సామాజిక శాస్త్రవేత్త. ఇతని ఉద్యోగ జీవితం స్థానిక ప్రభుత్వంలో మొదలైంది. స్థానిక ప్రభుత్వం అంటే మన భారతదేశంలో స్థానిక జిల్లా, గ్రామీణ, పట్టణ, తర్వాత నగరపాలక సంస్థ, పురపాలక సంస్థ ఎలా ఉంటుందో అలాగే ఇతని జీవితం కూడా అమెరికాలో ఒక స్థానిక ప్రభుత్వంలో జీవితంతో మొదలైంది. ఇతని దృష్టి మొదట స్థానిక పాలన మదింపు ఆపరేషన్ రీసెర్చ్కి దారితీసింది. ఇతడు సోషల్ సైన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అండ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్కి డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత మేవాన్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేశాడు. 1978లో ఇతను నోబెల్ పురస్కారం పొందాడు. అంటే ఇతనికి 1978లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ప్రపంచ మానసిక శాస్త్ర పరిశోధకులు ఒక అగ్రగామిగా పేరుగాంచాడు. సైమన్ 2001లో మరణించాడు. చెస్టర్ బెర్నార్డ్ రచన చేత చాలా ప్రభావితుడై సైమన్ మొదటి రచనలైన అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ 1947, పరిపాలనా శాస్త్రం 1951, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1951, అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ 1947లలో బెర్నార్డ్ భావాలు కనిపిస్తాయి. సైమన్ విధాన నిర్ణయంలో మానవాలోచనలను ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ద్వారా ప్రేరేపించడానికి మౌలిక పరిశోధన సాగించాడు. ఇతడు రాసిన అనేక గ్రంథాలు ఇందులో ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ 1958, ద న్యూ సైన్స్ మరియు మేనేజ్మెంట్ డిసిషన్, 1960, అండ్ షేప్ ఆఫ్ ఆటోమేషన్ 1960, సైన్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ 1969, అండ్ హ్యూమన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 1972. ఇక్కడ హెర్బర్ట్ సైమన్ తన పరిపాలనా ప్రవర్తన విశ్లేషణలో వ్యవస్థ నిర్మాణం ఉన్న వ్యక్తిగత ప్రవర్తనపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాడు. సైమన్ ప్రకారం నిర్ణయీకరణ వ్యవస్థకు హృదయం లాంటిది. సైమన్ ఏమిటంటే నిర్ణయీకరణ అనేది వ్యవస్థకు హృదయం లాంటిది. ఎట్లయితే మనిషి దేహం గుండె ఆగిపోతే మనిషి దేహం చనిపోతుందో అలాగే ఇక్కడ నిర్ణయీకరణ నిర్ణయం తీసుకోకపోతే ఆ వ్యవస్థ చనిపోయినట్టుగానే ఇతను భావిస్తాడు. వ్యవస్థలో నిర్ణయీకరణ ప్రవృత్తిని దాని నిజమైన ప్రవర్తనను తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రవర్తన దృక్పథం వర్గం వారు మానవ సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించారు. కానీ సైమన్ వ్యవస్థలో ప్రవర్తన దృక్పథ ప్రవృత్తిని గురించి ఆలోచించాడు. మిగతా అందరూ మానవ సంబంధాల గురించి చర్చిస్తే సైమను ఇక్కడ వ్యవస్థలో మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందో అతను తన పరిశోధనలో చేర్చాడు. సైమన్ ప్రవర్తన సిద్ధాంతాల్లో నిర్ణయీకరణ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. సైమన్ ప్రవర్తన సిద్ధాంతాలలో కంటే నిర్ణయీకరణ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. ఇది పరిపాలన ప్రవర్తనకు హృదయం లాంటిది. అందుకని ఏమిటంటే ఏదైతే నిర్ణయీకరణ సిద్ధాంతం ఎలా ఉందో ఇది పరిపాలన ప్రవర్తనకు హృదయం లాంటిది. పాలనా శాస్త్ర నిర్ణయీకరణలో సమానంగా భావించాడు. ఈ సిద్ధాంతం ఉన్నతమైంది. వ్యవస్థ స్వభావం, పనిచేసే విధానం గురించి విపులీకరించడంలో సార్వజనిక కలిగి ఉంది. సైమన్ వ్యవస్థలోని వివిధ పరిపాలనా అంశాలపై దృష్టిని కేంద్రీకరించాడు. నిర్మాణాత్మకమైన దృక్పథం పైన విమర్శ, నిర్ణయీకరణ, నిర్ణయాల అమలు, ఎంపిక, ప్రవర్తన, విధాన నిర్ణయంలో విలువ, యథార్థం, హేతుబద్ధ దృక్పథం మొదలైనవన్నీ సైమన్ పరిపాలన ప్రవర్తనలో ప్రధానమైన అంశాలు. ఇక్కడ మొట్టమొదటి వచ్చేసి
సాంప్రదాయ దృక్పథం పైన సైమన్ యొక్క అభిప్రాయం. 1945లో సైమన్ సాంప్రదాయ సిద్ధాంతికుల సాంప్రదాయ దృక్పథ సూత్రాలను తీవ్రంగా విమర్శించాడు. యాక్చువల్గా నేను ఏమంటే సాంప్రదాయ సిద్ధాంతాలని ఒక సామెతలుగా కొట్టిపడేశారు సైమన్. వాటిని పరిపాలన శాస్త్రంలో సామెతలుగా పేర్కొన్నాడు. అవన్నీ కూడా ఒక సామెతలుగా పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పాలనా సూత్రాలు అన్నీ కూడా వాటిని పరిపాలన సూత్రంలో సామెతలు పేర్కొన్నాడు. ఈ సూత్రాల ప్రకారం పరిపాలనలో సామర్థ్యం కొన్ని విషయాలపై ఆధారపడి, ఒకటి ప్రత్యేకీకరణ. ప్రతి వ్యవస్థ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రత్యేకీకరణ వృద్ధి క్రమానుగత శ్రేణిని అవలంబించడం. అంటే కింది నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు దాన్ని క్రమానుగత శ్రేణిలో పని జరుగుతుంది. నియంత్రణావధి, ఎంతమందిని ఎక్కడ నిర్ణయిస్తున్నారు, ఇది ఆజ్ఞా ఏకత్వం. ఒక సమయంలో ఒక వ్యక్తి ఎలా పనిచేయాలో, ఎంతమంది పనిచేయాలి, ఎంతమంది ఒక సమయంలో ఒకరికి పనిచేయాలి, ఇంకో చేయాలి, అదే ఆజ్ఞా ఏకత్వం. ఆజ్ఞా ఏకత్వ సూత్రం ప్రకారం ఒక పాలనాధికారి కింద కనిష్ట పరిమిత సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఒక ఉన్నతమైన అధికారి ఉంటే అతని కింద తగినంత మంది పని చేయగలగాలి. పనిచేసే వారి పని, ఒకటి ఉద్దేశాలు, ప్రదేశాలు, ప్రవృత్తులు, 4 ఆశృతులను అనుసరించి వర్గీకరించాలి. అంటే ఒక పని ఎలా జరుగుతుందంటే ఉద్దేశాలండి, ఆ వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది, ఆ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ప్రదేశాలు, ఏ ప్రదేశంలో ఎక్కడ ఏ రకమైన పని నిర్వహించాలి, ప్రవృత్తులు, ఒక్కొక్క ప్రవృత్తి, ఒక వృత్తి ఉంటే దానికి ఇంకో వృత్తి ప్రవృత్తులు ఉంటాయి. అలాగే ఆశృతులు, ఏదైనా కార్యాలయానికి ఎవరైనా వస్తారంటే ఆ కార్యంలో తనకి ఏదో ఒక పని ఉన్నట్టుగా తెలియజేస్తుంది. అయితే వీటి వల్ల వ్యవస్థలు సమర్థత పెరుగుతుందని సాంప్రదాయ సిద్ధాంతకుల అభిప్రాయం. కానీ సైమన్ ఉద్దేశంలో అవి సరైన సూత్రాలు కావు. ఏవైతే సాంప్రదాయ సిద్ధాంతులు చెప్పారో అవి ఈయన దృష్టిలో సరైనవి కావాలని చెప్పారు. కానీ సైమన్ ప్రకారం ప్రత్యేకీకరణకు ఆజ్ఞా ఏకత్వానికి మధ్య సంఘర్షణ ఉంటుంది. ప్రత్యేకీకరణకు మరియు ఆజ్ఞా ఏకత్వం. ఆజ్ఞ అంటే ఒక సమయంలో ఒక వ్యక్తి ఒకరికి పని చేయగలుగుతాడు, ఇద్దరికి మాత్రం ఇంకో వ్యక్తి చేయలేదు. ఇంకా అదే సమయంలో 2-3 పని చెప్తే చేయలేడు ఒక వ్యక్తికి, దాన్ని ఆజ్ఞా ఏకత్వం. అయితే సైమన్ దీన్ని గల్లీకి చెప్పినట్లుగా ఒక వ్యక్తి ఈయన గల్లీకు చెప్పినట్టుగా ఒక సమయంలో ఒక వ్యక్తి ఒకరికే పని చేయగలుగుతాడని చెప్పిన గల్లీకు అది భౌతికంగా సాధ్యం కాదు అని సైమన్ అంటారు. దీని ముఖ్య పరిమితి ఏమంటే ప్రత్యేకీకరణ సూత్రంలో సంబంధం కుదరదు. ఆధీనోద్యోగులు వారిపై అధికారి నుంచి పై అధికారి, ఆధీనోద్యోగులు కింది స్థాయి అంటే పై అధికారి నుంచి వచ్చే ఆజ్ఞలు ప్రత్యేకీకరణ అధికారుల ద్వారా వచ్చే ఆజ్ఞలు కూడా పాటించారు. పై అధికారితో కూడా ఇంకా చుట్టుపక్కల ఇంకో ప్రత్యేక అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా అదే సమయంలో పని చెప్తారు. అందులో ఈ యొక్క వ్యక్తి ఒకే సమయంలో 10 మందికి పని చేయగలడు. కానీ దాన్ని సార్వజనికంగా అందరికీ ఉపయోగపడేలాగా అన్ని విధానంగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అయితే ఆజ్ఞా ఏకత్వ సూత్రానికి సంక్షిప్తపరిచే సామర్థ్యం పెట్టుదల అనువుగా ఉంటుంది. సామర్థ్యం, ఆజ్ఞ ఏకత్వం ఒకే వ్యక్తికి అవుతుంటే అతనిలోని సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది, అతనిలో ఉన్నత స్థాయికి ఎదిగేలాగా చేస్తుంది. అయితే ఇద్దరు పై అధికారులు ఆజ్ఞ మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ఎవరి ఆజ్ఞ పైచేయి అవుతుందో ఖచ్చితంగా చెప్పగలిగితే ఆజ్ఞా ఏకత్వ నియమాన్ని చాలా వరకు వర్ణించవచ్చు అని సైమన్ అభిప్రాయపడతారు. అంటే ఒక సమయంలో ఇద్దరు చెప్తున్నారు, ఇద్దరు చెప్పినప్పుడు ఏది ముఖ్యమో దానికే చేసి ఇంకో వ్యక్తి చెప్పిన పని పక్కకు అడ్డుగా పెట్టవచ్చు. అయితే ఇక్కడ సైమన్ అభిప్రాయం కూడా ఆజ్ఞా ఏకత్వం కొన్ని పరిమితులకు లోబడి కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అధికారం ఏ విభాగాన్ని నడిపిస్తుందో, ఏ మార్గాల ద్వారా అమలుపరుస్తుందో ఈ సూత్రం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సూత్రాలు సైమన్ ప్రకారం సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల సాంప్రదాయ క్లాసికల్ సూత్రాలను తిరస్కరించాడు. అవి అంతర్గతంగా పరస్పర విరుద్ధమైనగా సైమన్ చెప్పారు. అయితే ఇందులో ప్రవర్తన దృక్పథం ఎలా ఉంటుందో మీకు చెప్తాను.
ప్రవర్తన దృక్పథం అనేది పాలనా శాస్త్ర అధ్యయనంలో సైమన్ మార్గదర్శకుడై ప్రవర్తనా శాస్త్రజ్ఞుడా చెప్పవచ్చు. అతను ప్రవర్తనా శాస్త్రవేత్తగా పేరు గాంచాడు. ప్రవర్తన శాస్త్రంలో ఒక భాగం. ప్రవర్తన శాస్త్రంలో ఒక భాగం ఒప్పుకున్నాడు. మానసిక శాస్త్రాన్ని ప్రభుత్వ పాలన శాస్త్రానికి ఆధారంగా భావించాడు. ఉదాహరణకి మనస్తత్వ శాస్త్రం, మానవ శాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజకీయ ప్రవర్తన మొదలైనవన్నీ కూడా ఇవన్నీ చట్టాల్లో వస్తాయి. అయితే ఇది పాలనా శాస్త్రం అధ్యయనంలో ప్రవర్తన దృక్పథం సాంప్రదాయ దృక్పథంలో ఏ మార్పుల ద్వారా అమలు పరుస్తుందో మనము ఈ సూత్రం ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఈ సూత్రాలు సైమన్ ప్రకారం పరిపాలన సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇందువల్ల సైమన్ సాంప్రదాయ అంటే క్లాసికల్ సూత్రం తిరస్కరించాడు. ఇవి అంతర్గతంగా పరస్పర విరుద్ధమైనవిగా చెప్పబడతాయి. అయితే ఇక్కడ పాలనా శాస్త్ర అధ్యయనంలో ప్రవర్తన దృక్పథం, సాంప్రదాయ నిర్మాణపు దృక్పథంలో ఈ కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో 4 విషయాలు. 1, ప్రవర్తన దృక్పథం వివరణాత్మకంగా ఉంటుంది. 2వది, ఇది ప్రయోగాత్మక అధ్యయన, క్షేత్ర పరిశీలన మరియు క్షేత్ర ప్రయోగాలు. ప్రవర్తన దృక్పథం వివరణాత్మకంగా ఉంటుంది మొదటిది. ఇది 2వది ప్రయోగాత్మక అధ్యయనం, క్షేత్ర పరిశీలన, క్షేత్ర ప్రయోగాలు, వ్యవస్థలోని సమూహాల పరిశీలన వాటిపై ఆధారపడి ఉంటుంది. 3వది వచ్చేసి ఈ ప్రవర్తన అధ్యయన సిద్ధాంతం నిర్మాణంలో గణితీకరణ, పరిమాణాత్మక అధ్యయనం. గణితీకరణ అంటే లెక్కలు, కూడికలు, తెలుగులు, భాగాలు ఇలాగ ఉంటాయో అట్లాగే ఈ యొక్క ప్రవర్తన అధ్యయన సిద్ధాంత నిర్మాణంలో గతిశీలీకరణ పరిమాణాత్మకంగా ఉపయోగపడుతుందని సైమన్ మహర్షుడు తన యొక్క వివరణ ఇచ్చారు. ఇక నిర్ణయీకరణ. అయితే ఇక్కడ నిర్ణయీకరణ ఎలా ఉంటుందంటే, నిర్ణయీకరణ అనేది ప్రవృత్తిలో నిర్ణయం ఒక ప్రధాన అంశంగా నిర్ణయం అనేది ఏంటిది? విధానం. నిర్ణయం అంటే తక్కువ అయిన స్వభావంతో సమానమైనది. అందుకే టెర్రిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, జార్జ్ టెర్రిన్ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్లో ఇలా అన్నాడు: నిర్ణయం దాదాపు విధానం. ఏదైతే నిర్ణయం తీసుకుంటే అదే పాలసీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రధానమంత్రి దేశం మొత్తానికి నిర్ణయం తీసుకుంటే అది పాలసీ. ఇక్కడ రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే అది పాలసీగా చెప్పవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, నిర్ణయీకరణ అనేది కాబట్టి పరిపాలనలో విధానం కొంతవరకు విస్తృతమైంది. నిర్ణయం అనేది ఒక విధానం. దీనికి పరిమితులకు అనుగుణంగా కాలానుగుణంగా ఇవి స్వభావం మారుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సెక్యులర్ హాడ్సన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో నిర్ణయం తీసుకోవడం అనేది ప్రభుత్వంలో ఒక ద్వంద్వ లేదా బహువిధ చర్య. ఒకే వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడని మనం అనవచ్చు. కానీ ఈ ఒకే వ్యక్తి ఎవరు చెప్తున్న సెక్యులర్ హాడ్సన్ అంటే నిర్ణయం తీసుకోవడం అనేది ప్రభుత్వంలో ఒక ద్వంద్వ లేదా బహువిధ చర్య. ఒక ఆస్తి నిర్ణయం తీసుకున్నాడని మనం అనవచ్చు. కాలానికే ఈ నిర్ణయం చేర్చడాన్ని ఇందులో గమనించడం. అది ఆసుపత్రిలో ఉండగా అయితే ఇక్కడ నిర్ణయీకరణ ఏది ఏమైనప్పటికీ పాలనలో సమన్వయ చర్య చాలా ముఖ్యం. పాలనలో సమన్వయం, కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. అయితే సెక్యులర్ హాడ్సన్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో నిర్ణయం తీసుకోవడం అనేది ప్రభుత్వంలో ద్వంద్వ లేదా బహువిధ చర్య. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడని మనం అనవచ్చు.
కానీ నిర్ణయాన్ని చేరడానికి ఎందరో సహకరిస్తారు. అది రాజకీయ పద్ధతిలో ఒక భాగం, అది విధాన లక్షణం రాజకీయ పద్ధతిలో ఒక భాగం, అది విధాన లక్ష్యాలపైన, బడ్జెట్ పైన, న్యాయపద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ అయినప్పటికీ తెలియక కొన్నిసార్లు ప్రకటించలేని వ్యక్తిగత భావాలు లేదా బహిర్గత విధానాలు లేదా విషయాలు పాలనా నిర్ణయంలో చోటు చేసుకుంటారు. ఆదర్శ విధాన నిర్ణయంలో స్వ విషయాలను బయట కార్యకాలకు కారకాలను సాధ్యమైనంత కష్ట స్థాయికి ఎక్కిస్తాయి. తగిన హేతుబద్ధత ప్రకటన గుణాకారాల ఆధారంగా ఇవి నిర్ణయాలు జరుగుతాయి. ఏదైనా పనిచేస్తే గుణాకారాలు అంటే లెక్కలు చూస్తారు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, దేనికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, దేనికి తగ్గించాలా అనేది గుణాకారాలు అయితే వాటి గురించి చూస్తారు. అయితే ఏ చర్య ఎలా తీసుకోవాలి? సాధారణంగా పాలన అంటే పనులు చేయించే ఒక కళగా భావిస్తాం. ఏం చేస్తాం? సాధారణంగా పాలన అంటే ఒక పనిని చేయించే ఒక కళగా భావిస్తాం. పనులు జరగటంలో ప్రవృత్తి పద్ధతులపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. వ్యక్తుల సమూహాల ద్వారా పనులు జరపడానికి కొన్ని సూత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా చేయాల్సిన పని కంటే ఏ పని చేయాలి అనేది విషయంపై దృష్టిని కేంద్రీకరించాలి. సైమన్ ప్రకారం నిర్ణయకరణలోని ప్రత్యామ్నాయ ఎంపికను చాయిస్ ఏర్పరచుకోవాలి. ఏ చర్య తీసుకుంటున్నామో దానికి ఎలాంటి చర్య చేయాలో దానికి మనము చెప్తున్నాం. అంటే సైమన్ ఏమంటాడంటే, సైమన్ దీనివల్ల ప్రకారం ఏ చర్య తీసుకోవాలి, ఎలా ఉండాలి. అయితే ఇక్కడ పని చేయడం ఎలాగో నిర్ణయం తీసుకోవడం కూడా అలాగే పరిపాలన వ్యవస్థ నంతటికి వ్యాపిస్తుంది. సార్థకత చర్య నియమాలు ఉన్నట్లే సరైన విధాన నిర్ణయానికి కూడా సూత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క దానికి సూత్రాలు ఉంటాయి. అయితే నిర్ణయకరణ డిసిషన్ మేకింగ్, దాన్ని ఎలా అమలుపరుస్తున్నారు, నిర్ణయాన్ని ఎలా అమలుపరచాలో. సైమన్ ప్రకారం క్రమానుగత శ్రేణిలో నిజమైన శరీరపు పనులు వ్యవస్థలోని కింది స్థాయిలపై ఆధారపడుతుంది. ఎప్పుడైనా కానీ ఒక నిజమైన కింది స్థాయి నుంచే పనులు చేస్తుంటారు అని. వాస్తవానికి ఉన్నతాధికారులు పనులు చేయరు. వాస్తవానికి ఉదాహరణకు ఒక మోటారు కారును తయారు చేయడానికి ఇంజనీరు ప్రణాళికను తయారు చేసి అధికులకు ఇస్తాడు. దీంతో అధికులు మోటార్ కారును తయారు చేస్తారు. దీన్ని బట్టి చూస్తే పని చేస్తుంది మెకానికల్, పని చేసేది మెకానికల్. ఇంజనీరు రూపం ఇచ్చేస్తాడు, దాన్ని తయారు చేసేదంతా మెకానికల్. దీన్ని బట్టి చూస్తే పరిపాలన వ్యవస్థలోని కింది స్థాయిలోని వారు పనిచేస్తారు. ఉన్నతాధికారులు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా పనిచేయాలని తీసుకుంటారు. వాస్తవానికి పరిపాలన అధికారులు తమ అధికారం ద్వారా పనులు చేసేది కింది ఉద్యోగులు మాత్రమే. ఎవరైనా ఏ వ్యవస్థలోనైనా ఎవరైనా కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. అందువల్ల సైమన్ ప్రకారం ఒక వ్యవస్థ పనులు సమర్థవంతంగా ఉండాలంటే ఆ వ్యవస్థ అధికారులు ముఖ్యం కాదు. ఆ వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బాగా ఉండి ఆ వ్యవస్థలోని సిబ్బంది అమలుపరచడానికి వీలుగా ఉండాలి. అంటే ఒక ప్రకారం వ్యవస్థ పనులు సమర్థం ఉండాలంటే వ్యవస్థ యొక్క అధికారులు కాని ముఖ్యం, అధికారులు తీసుకునే నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆ నిర్ణయాలు వ్యవస్థ యొక్క సిబ్బంది అమలు పరచడానికి వీలుగా ఉండాలి. ఏదైతే నిర్ణయించుకుంటే అందులో పనిచేసే సిబ్బంది వాటిని అమలు పరిచేలాగా ఆ నిర్ణయాలు ఉండాలి. అందువల్ల పరిపాలనలో ఆధీన ఉద్యోగులు పనిలేని అదనపు వ్యక్తులుగా భావించరాదు. దీన్ని బట్టి నిర్ణయాలను అధినతులపై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. తర్వాత ఎంపిక ప్రవర్తన, చాయిస్ అండ్ బిహేవియర్.
సరి అయిన నిర్ణయకరణలో ఒక చర్య తీసుకోవడంలో ఎవరి ప్రవర్తనలోనైనా ఎవరు ఎరగని విధంగా పనులు చేయడం జరుగుతుంది. వీటిలో తాను శారీరకంగా చేయగలిగేటట్లు ప్రభావానికి లోనివ్వదు, లేదా ఆధీనులు కూడా శారీరకంగా చేయగలిగేట్లు ఉండాలని ఎరగని ఎంపిక అంటే ఒక వ్యక్తి చేయగల పనులు ఎన్నో ఉన్న వాటిలో ఒకే పనిని ఎన్నుకొని చేస్తూ మిగతా వాటిని వదులుకోవడం. అంటే ఒక బస్సులో 10 పనులు ఉన్నాయి. ఆ పదులు చూసి ఒక వ్యక్తి ఒక పని చేయాలి. ఆ పని ఎన్నో సందర్భాల్లో ఎంపిక స్థాపిత అనుగమించడగా ఉంటుంది. అంటే మనకు తెలిసిన పనిని అనుకోకుండా చేయడం, మనకు తెలిసిన పని అనుకోకుండా చేసేస్తున్నాం. ఉదాహరణకు ఒక టైపిస్టు తన రాత పరీక్ష టైపిస్టు టైప్ చేస్తుంది. అది ఆటోమేటిక్గా అక్కడ చూసి కొట్టుతూనే ఉంటుంది. తను వేరేతో మాట్లాడుతూ కూడా చేస్తుంది. అంటే అక్షరాలపై వేలును చేస్తాడు. అది చాలా వరకు వివేకమైన చర్య. కొన్ని విషయాల్లో ఎంపిక చేయడం చాలా చిక్కైన సమస్య. ఉదాహరణకు ఒక ప్రాజెక్టు నిర్ణయం వీటి వల్ల తెలుసుకునేది ఏమిటంటే ఏ పరిస్థితిలోనైనా ఎన్నో సాధ్యమైన చర్యలు ఉంటాయి. వ్యక్తి వాటిలో తనకి ఇష్టమైన పనిని ఎన్నుకొని చేస్తాడు. సైమన్ ప్రకారం యథార్థం అనేది వాస్తవిక విషయాలకు తెలుపుతుంది. ఒక రైలు ఒక నిర్ణీత సమయానికి వస్తుందని ఖచ్చితంగా చెప్పగలడం ఒక యథార్థం. కానీ విలువ అనేది వ్యక్తుల అభిప్రాయం చోటు ఉంటుంది. ఉదాహరణకు ఒక పనిని సాధించడానికి తగిన నిర్ణయాలు ఎన్నుకోవడంలో ఆ వ్యక్తి అభిప్రాయాలు ఇమిడి ఉన్నాయి. పాలనా వ్యవస్థలోని వ్యక్తుల ప్రకారం ఆ వ్యవస్థ గమ్యాలను లక్ష్యాలను చేరడానికి అనుకూలంగా ఉండాలి. ఏ వ్యవస్థ అయినా దానికి గమ్యాలు లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల యొక్క నెరవేర్చడానికి ఈ యొక్క లెసన్ మీకు తెలియజేస్తున్నారు. సైమన్ అభిప్రాయం ఉద్దేశాలు ఉండడం వ్యవస్థలోని వ్యక్తుల ప్రవర్తనలో సమైక్యత ఉంటుంది. వాళ్ళు పనిచేస్తూనే వాళ్ళు ఏకతాటిపై నడుస్తారు. ఎవరు? ఆ యొక్క కార్మికులు. ఇది లేకపోతే అంటే ఇలాంటి ఉద్దేశాలు ఉండడం వల్ల వ్యవస్థలోని ప్రవర్తన వ్యక్తుల్లో సమైక్యత ఉంటుంది. సైమన్ ప్రకారం ఉద్దేశం అనేది ఏమి చేయాలి అనే విషయంలో ముఖ్యమైన విషయాలను కలిగజేస్తుంది. ఒక ఉద్దేశాన్ని, పద్ధతిని, విశాల నిర్ణయాలను అమలు చేసేటప్పుడు ప్రతి చిన్న చర్యకు ముందు ఒక విధాన నిర్ణయం ఉంటుంది. ఉదాహరణకు తపాల పెట్టెలో ఉత్తరం వేయడానికి పోయే ఒక వ్యక్తి ఇతరులకు తన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో నడుస్తాడు. ఈ గమ్యాన్ని చేరడానికి అతడు వేసే ప్రతి అడుగు ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ దారి వెళితే బాగుంది, ఈ దారి పొలం లేదు, ఈ దారి ఎప్పుడు చూపుతాం, మన ఆ ఇల్లు చెప్తే అంతా మురికి నీళ్ళే ఉంటాయి. ఒక రహదారి ఉండండి, ఒక దారి. అందుకని ఈ రోజున మా యొక్క మేడం కావచ్చు, ఆ యొక్క సార్ కావచ్చు, వాళ్ళు తమ తీసుకునే నిర్ణయం తీసుకునే అభిప్రాయాలు వ్యక్తి చివరి గమ్యాన్ని చేరుకోవడానికి తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక లక్ష్యం ఉంటుంది. మేడం కావచ్చు సార్, ప్రతి ఒక్కరు తీసుకునే నిర్ణయం ఒక గమ్యం చేరడానికి వీలుంటుంది. అంతిమంగా గమ్యాన్ని చేరుకోవడానికి దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు సమూహమే విలువ దృష్టి నిర్ణయాలు అంటే తీసుకునే ప్రతి నిర్ణయంలో తన వ్యక్తిగత విలువ ఇమ్మడి ఉంటుంది. అలాగే వాటిని అమలుపరచడానికి తీసుకునే నిర్ణయాలే వాస్తవిక దృక్పథ నిర్ణయాలు. ఇక అయితే చివరిగా ఒక లక్ష్యం ఉన్న విషయాలు విలువ వాస్తవికాంశాలు కలిసి ఉండవచ్చు. నేరాలు జరగకుండా ఉండేటట్లు చట్టాలు చూడడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య విధి. ఇది కొంతవరకు అంతిమంగా లక్ష్యం చేయడం ఎన్నుకున్న విషయం పూర్తిగా సరైనది కాకపోవచ్చు, కానీ అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నిర్ణయాల్లో ఇది మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు గరిష్ట స్థాయిలో ఉద్దేశాలను సాధించడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో
ఎన్నో ఉద్దేశం నుంచి ఏదో ఒక సాధారణ అంశంగా ఎన్నుకోవడంలో రాజీకి ఉపయోగపడుతుంది. మన మనం ఒక పనిని సాధించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఒక పని సాధించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో ఎన్నో మార్గాల్లో ఒకదానితో ఒకదానికి రాజీ కూర్చి ఒక సాధారణ మార్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఇక నిర్ణయీకరణ, ప్రవృత్తి విశదీకరణ. ఈ నిర్ణయీకరణ అనే దాంట్లో ఈ నిర్ణయీకరణ విశదీకరణలో కొత్త వీధిని నిర్మించడంలో కొత్త వీధిని నిర్మించడం అనే ప్రక్రియ క్రమం విలువలు యథార్థాలను సంబంధించినవిగా గమనించండి. ఒకటి వీధి నమూనా. ఒక వీధి నిర్మించాలంటే, ఒక కాలనీ నిర్మించాలంటే దాని యొక్క నిర్మాణము, స్థూల ప్రణాళికల వీధికి ఉన్న సంబంధం, దాని నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాధనాలు, దాన్ని గుత్తా ద్వారా నిర్మించడం లేదా వేరే విధంగా ఒక వీధి ఉంటుంది. ఆ వీధికి భవిష్యత్తులో వీధి యొక్క అభివృద్ధి, అక్కడి ప్రకృతి, వీటిలో విలువ యథార్థ అంశాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణ ఏం చూపిస్తారంటే, ఒక కాలనీ నిర్మించాలి. ఆ కాలనీలో నివాస యోగాలు ఉన్న 100 కుటుంబాలు ఉంటాయా, 50 కుటుంబాలు ఉంటాయో తెలియదు. అలా ఆ యొక్క కాలనీ నివసించడానికి అమెరికాలో భూమి సాంద్రత ఎక్కువ, నివాసాలన్నీ కూడా ఒక అగ్గిపెట్టెల లాంటి చిన్న చిన్న ఇళ్లతో ఉంటారు కాబట్టి చెప్తాను. అయితే వీటిలో ఈ ప్రశ్నలకు అంటే ఒకటి వీధి నమూనా, రెండవది స్థూల ప్రణాళిక, ఆ వీధికి ఉన్న సంబంధం, దాని నిర్మాణానికి కావలసిన ఆర్థిక సదుపాయాలు, దానికి గుత్తా ద్వారా నిర్ణయించడం లేదో జీరో, అలాగే వేరే విధంగా నిర్మాణంలో భవిష్యత్తులో వీధి నిర్మాణం మరియు అక్కడి ప్రకృతి వీటిలో విలువ యథార్థాలు ఇమిడి ఉన్నాయి. వీటిని ప్రాజెక్టు ఉద్దేశాల నుంచి వాటిని మనము సాధించడానికి అనుసరించే పద్ధతుల గురించి ఉపయోగించబడతాయి. అయితే ఇక్కడ ఉన్న కొన్ని ఉద్దేశాలపై కొన్ని విషయాలు ఆధారపడి, ఒకటి త్వరితంగాను సులభంగాను రవాణా జరగడం. ఏంటి? ఆ వీధి నిర్మాణానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని త్వరితంగాను రవాణా చేయడం జరుగుతుంది. వీధిలో జరిగే వర్తక ఆ వీధిలో జరిగితే ఆ వీధిలో జరిగే వర్తక ఇతర వ్యవహారాల యొక్క రక్షణ, వీధిలోని వ్యక్తుల విలువలు, నిర్మాణ వ్యయాన్ని పన్ను చెల్లింపుదారుల మధ్య ఏమవుతుంది? పంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ శాస్త్రీయ సాంకేతిక ప్రయోగాత్మకలపై మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఒకటి నాణ్యత, మన్నిక, దాని నిర్మాణ వ్యయం. ఒక వస్తువు తయారు చేస్తుంటే దాని యొక్క నాణ్యత ఏంటి, దాని యొక్క మన్నిక ఏంటి, దాన్ని తయారు చేయడానికి ఎంత వ్యయం పడుతుంది అని చెప్పి. రెండో పాయింట్ వర్తక వ్యవహారాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఆర్థిక పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పరిపాలనా ప్రవృత్తుల్లో విధాన నిర్ణయం. పరిపాలనా ప్రవృత్తుల్లో డిసిషన్ మేకింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. పరిపాలనా ప్రవృత్తుల విధాన నిర్ణయం. డిసిషన్ మేకింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. సైమన్ దృష్టిలో ఎప్పుడూ పరిపాలనా చర్యలు అనేవి సమూహ చర్యలు. పరిపాలనా చర్యలు అనేవి సమూహ చర్యలు. ఒక వ్యక్తి తన సొంత పనిని నిర్ణయించడం, అమలుపరచడంలోని పరిస్థితులు తెలిసే ఉంటాయి. కానీ లక్ష్యాలు పెరుగుతున్న కొద్దీ నిర్ణయించే వ్యక్తుల మధ్య పెరుగుతున్న కొద్దీ ఇది సాధ్యం కాదు. దాన్ని వ్యవస్థీకరించడానికి ఒక అభివృద్ధిని చేయడం ద్వారా అభివృద్ధి చేయడం చాలా సులభం. అట్లాగే ఇక్కడ ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఏమంటారంటే దాన్ని వ్యవస్థను విస్తరించి ఒక ప్రవృత్తిని అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఈ విధమైన ప్రవృత్తిని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే పద్ధతులే పరిపాలనా ప్రవృత్తులు. విధాన నిర్ణయం అంటే పరిపాలనా ప్రవృత్తులు ఏంటి? విధానం ఎలా చేయాలి, ఏం చేసుకుంటే బాగుపడుతుంది, ఏ నిర్ణయం విధానాన్ని సరిగ్గా తీసుకుంటే ఆ వ్యవస్థ యొక్క మనుగడ
చాలా చక్కగా ఉంటుందని సైమన్ వివరిస్తున్నాడు. అలాగే దాని యొక్క ఆ నమూనా బోర్డును నిర్మించే వ్యక్తులు చర్యలు కూడా కలవు. ఎప్పుడైతే చేపలు పట్టడానికి ఎక్కువ మటుకు పేరునిది లష్కరే తోయిబా. లష్కరే తోయిబా అయితే ఇక్కడ ఒకటి ఏమి ఇచ్చారంటే అతని విధులు ఎక్కడైతే పనిచేస్తున్నా అతని విధులను పేర్కొంటూ విధుల పరిధి స్వభావాన్ని నిర్ణయిస్తుంది. రెండవది అధికారాన్ని కేటాయిస్తుంది, ఎవరి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయిస్తుంది. మూడవది వ్యక్తిగత వ్యక్తిగత కారకాలు పాలనపై పరిమితి విధిస్తుంది. వ్యక్తిగతమైన తను తీసుకునే వ్యక్తిగత కోరికలు ఆ ఇష్టాలపై ఆ వ్యక్తిగత కోరికలు ఇష్టాలపై వాటిని కొన్ని పరిమితులు విధిస్తుంది. వ్యవస్థలో వివిధ వివిధ వ్యక్తుల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది. ఇక ఎండ్స్ అండ్ మీన్స్ గమ్యాలు సాధనలు. ఒక సంస్థలో గమ్యాలు సాధనాలు సర్వసాధనం. ఈ గమ్యాలు సాధనాలు లేకుండా వ్యవస్థ మనుగడ కొనసాగడం అసాధ్యం. అంటే నిర్ణయకరణ ప్రవృత్తిలో గమ్యాలు ఉపగమ్యాలు పాత్ర వహిస్తాయి. దీనిలో చివరి గమ్యాన్ని చేరడానికి మధ్య అనేక చిన్న చిన్న గమ్యాలను దాటవలసి ఉంటుంది. అందువల్ల సైమన్ ప్రకారం ఒక గమ్యాన్ని చేరడానికి మధ్య సాధనాలు గమ్యాలుగాను గమ్యాలు సాధనాలుగా మారుతాయని వివరంగా చెప్పవచ్చు. ఈ ఒక విద్యార్థి ఒక కోర్సు చదువుతున్నాడంటే దానివల్ల విజ్ఞానాన్ని పొందలేదు. అయితే ఇక్కడ మనకు సాధనాలు ఈ యొక్క గమ్యాలు అనేవి ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక కోర్సు చదువుతున్నాడంటే దానివల్ల విజ్ఞానాన్ని పొందడం కోసం దానికోసం పరీక్షలో కూర్చొని డిగ్రీని పుచ్చుకోవడం అనేది సాధనం. ఇది డిగ్రీని సంపాదించడం గమ్యం ఏం చేస్తుంది. అయితే ఇక్కడ సాధనాలు ఆ డిగ్రీని సంపాదించడానికి గమ్యం కావడం కాదు, ఉద్యోగం సంపాదించే సాధనంగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఎవరైనా ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు, ఆ డిగ్రీ ద్వారా ఏం చేస్తారు, ఉద్యోగం సంపాదిస్తారు. ఎవరైనా క్వాలిఫికేషన్ అడుగుతారు, అవి ఇది విధాన నిర్ణయ ప్రవృత్తిలో గమ్యాలు సాధనాలు అనేవి విభిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. సమర్థవంతంగా నిర్ణయం తీసుకోవడంలో చివరి గమ్యాలను వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేదిగా ఏర్పరచుకోవాలి. అందువల్ల విధాన నిర్ణయం సమైక్యతగా ఉంటుంది. అయితే ఇక్కడ హేతుబద్ధత రేషనాలిటీ అనేది ఇంకా అతి ముఖ్యమైనది. రేషనాలిటీ హేతుబద్ధత. ఈ యొక్క హేతుబద్ధత విషయంలో ప్రవర్తన ఫలితాలను పరిశీలించగల ప్రత్యామ్నాయ విలువ నుంచి అవసరమైన దాన్ని ఎన్నుకోవడం అనేది హేతుబద్ధత సంబంధించింది. ఏమంటే ఏదైనా ప్రవర్తన ద్వారా ఫలితాలను పరిశీలించగల ప్రత్యామ్నాయ విలువ నుంచి అవసరమైన దాన్ని ఎంచుకోవడం అనేది హేతుబద్ధతకు సంబంధించినది. ఏ వ్యవస్థ అయినా పెట్టుకునే ఆశయాలను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్క వ్యవస్థకు ఏదో ఆశయం ఉంటుంది. ఇగ్ని యొక్క ఆశయం, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఆశయం ఇంటి దగ్గర ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకు ఉన్నత విద్య స్టెప్ ద్వారా నీకు పుస్తకాల నుంచి చదువుకునే సహకారాన్ని కలిగిస్తుంది. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, వివిధ స్టేట్ల యొక్క ఓపెన్ యూనివర్సిటీ అంటే మన యొక్క ఈ యొక్క విద్యలో తన హేతుబద్ధతల్లో తన యొక్క పనిలో అనువైన సాధనాన్ని ఎన్నుకోవడమే సైమన్ దృష్టిలో హేతుబద్ధత. ఎవరైతే ఇతర పనిచేస్తుందో దానికి అనుగుణంగానే దానికి సంబంధించిన సాధనాన్ని ఎన్నుకోవడమే సైమన్ దృష్టిలో హేతుబద్ధతగా ఎన్నుకోవడం అని జరిగింది. ఎరగక ఉన్న ప్రవృత్తిలో తీసుకున్న దాన్ని హేతుబద్ధతతో కలపవచ్చా అన్నది విధానం. ఏదో చేస్తూ ఎరగక తెలిసి తెలియక అనుకోకుండా ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి కలపచ్చా లేదా
దీన్ని బట్టి చూస్తే హేతుబద్ధత అనేది గణిత శాస్త్ర అభివృద్ధిలో పూర్తి హేతుబద్ధతగా లేకపోవచ్చు. గణిత శాస్త్రంలో ఇప్పటికి కూడా ఆ యొక్క సూత్రాలు సరిగ్గా లేకపోవచ్చు హేతుబద్ధత గురించి సంబంధించినటువంటి. అయితే ఒక్కసారి ఎరగక చేసినా కూడా హేతుబద్ధ కారణం అవ్వచ్చు. కొన్నిసార్లు మనం ఏదో తెలిసి చేస్తాం, దానివల్ల కూడా హేతుబద్ధత జరగవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే హేతుబద్ధత అనేది గణిత శాస్త్ర అభివృద్ధి చెందింది. ఇది సమీకరణాన్ని సాధించడానికి సులభ ప్రవృత్తి. అది ఏది ఏమైనా ఎరిగి చేయడమే హేతుబద్ధత. ఏదైనా తెలుసుకొని ఇది చేయగలమే, ఇది పని ఇలా ఉంటుంది అని చేర్చుకొని చేయడమే హేతుబద్ధతగా చెప్పవచ్చు. ఇది ఆలోచించి ఉపయోగించవచ్చు. దేని నుంచైనా ఆ పని గురించి చేసేవాళ్ళు ఆలోచించి చేయవచ్చును. ఒక్కసారి ఎరగకపోతే ఒక్కసారి ఎరగక చేసినా కూడా అది హేతుబద్ధక కారణం కావచ్చు. ఒక టైపిస్ట్ తనకు తెలియకుండానే తనకు అవసరం ఉన్న అక్షరాలపై వేలు వేస్తాడు. ఉదాహరణకి రిసెప్షన్ ప్రాసెస్లో హేతుబద్ధతలో ఒక టైపిస్ట్ అనుకో, తెలియకుండానే తనతో మాట్లాడుకుని తన యొక్క వేలు ఆ యొక్క అక్షరాల పైన పడతాయి. ఇది ఒక ఉద్దేశపూర్వక పనిని సాధించడానికి ఇది తెలిసి చేసిన పనిగా చెప్పు. ఆలోచించి చేసిన పని కూడా ఇది ఏ ఉద్దేశంతో, ఏ విలువ ఆధారంగా హేతుబద్ధతని నిర్ణయిస్తారు. ఒక దృష్టిలో పనిచేసే వ్యక్తికి ప్రవర్తన హేతుబద్ధమైంది. అది ఎప్పుడు తన వ్యక్తితో గల లక్ష్యాలను సాధిస్తుంది. హేతుబద్ధత అంటే వ్యక్తి యొక్క లక్ష్యాలను సాధిస్తుంది. లేదా ఎప్పుడు వ్యవస్థ లక్ష్యాలను సాధిస్తుంది. ఉదాహరణకు యుద్ధ సైనికులు కమిషన్ను ఎదురుకాల్పులు ఈతలు అంటే ఒక మిషన్. ఉదాహరణకు ఇద్దరు సైనికులు ఒక మిషన్ కన్నా ఎదురుకాగల కందకంలో కూర్చుంటారు. అంటే బార్డర్లో అందరూ కందకం అంటే గుంతలాగా కూర్చొని ఆ గుంతల్లో దేశాన్ని రక్షించడానికి శత్రువులు కనపడకుండా కూర్చుంటారు. అతడు తనకు తాను రక్షించుకోవడానికి చూస్తున్నాడు, ఇంకొకరు తన ప్రాణులకు తెగించి ఎదిరించే శక్తిని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రదర్శిస్తే, ఎదుటి వ్యక్తి గాయపడితే ఇంకొక వ్యక్తి ఆ యొక్క విషయం తను కొనుక్కొని వేరేవాళ్ళకి చేయొచ్చు. అయితే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని సృష్టించడానికి మాకేమిటంటే హేతుబద్ధత ఒక పదానికి సరిపడే క్రియా వేషం గల సమస్యల్లో ఉపయోగించాలి. ఇచ్చిన పరిస్థితుల్లో ఇచ్చిన విలువలను బట్టి గరిష్ట స్థాయికి పెంచడానికి సరైన ప్రవర్తన వస్తుపరమైన హేతుబద్ధ వస్తువు అని వ్యక్తిగతంగా హేతుబద్ధత మరియు ఇది హేతుబద్ధత మరియు విలువల గరిష్ట స్థాయికి తీసుకోవడానికి ఉపయోగిస్తే అది సబ్జెక్టు రేషనాలిటీగా అవుతుంది. గమ్యాలను అనువైన సాధనలను ఎరిగి ఉన్నత శ్రేణిలో తీసుకున్న ఎరిగి ఎరగ హేతుబద్ధతగా ఉంటుంది. స్వేచ్ఛగా గమ్యాలు మారిపోయే సాధనలు తీసుకుంటే అవి డెలిబరేటివ్ రేషనాలిటీగా మారుతుంది. అయితే ఇక్కడ డెలిబరేషన్ రేషనాలిటీ ఒకటి ఉంటుంది. అందులో ఒక నిర్ణయం వ్యవస్థ గమ్యాలకు ఆధారంగా తీసుకొని గమ్యాలు ఒకవేళ ఒక వ్యక్తి గమ్యాలను చేరడానికి తీసుకుంటే అది వ్యక్తిగత హేతుబద్ధతగా మనము చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఎడ్వర్డ్ సైమన్ తన యొక్క రచన ద్వారా కొన్ని మోడల్స్ని కూడా ఆయన తెలియజేశాడు. కొన్ని సంస్థాగత ప్రభావం యొక్క కొన్ని మోడల్స్ నమూనాలను తయారు చేశారు. అంటే ఇవి ఆర్గనైజేషన్ ఎలా ఉంది, సంస్థకు అవసరమైన నిర్ణయం తీసుకోవడం ఎలా అంటే ఇది మొదటి రకంలో
ఉద్యోగులు ఉద్యోగులు సంస్థాగత విధేయత, నిర్ణయాలు ఇవన్నీ ఉదాహరణకి మన ఇగ్నో సెంటర్ తీసుకుంటే ఈ సంస్థాగత వ్యవస్థ భారతదేశం కాదు విదేశాల్లో కూడా ఈ యొక్క ఇగ్నో సెంటర్ ద్వారా ఉన్నత విద్యలను అందిస్తుంది. అంటే ఇది సలహా లేదా సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఈ సంస్థాగత ప్రభావం యొక్క అన్ని రీతులు ఇక్కడ చర్చించదు. ఇగ్నో మనకు భారతదేశంలో మెటీరియల్ ఇస్తుంది, తను చేరిన కోర్సులో ఆ యొక్క కోర్సులకు తగ్గట్టుగా వేస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి వచ్చేసి అథారిటీ, అధికారం. అధికారం ఎలా ఉంటుంది? ఏ ఉన్నత అధికారి ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క స్టేట్ క్యాపిటల్ సిటీ ఉంటుంది, రాజధాని. ఆ రాజధానిలో ఇగ్నో సెంటర్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఆ యొక్క సెంటర్ ద్వారా వివిధ ప్రజలకి అంటే వివిధ విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలకు సరఫరా కావచ్చు, ఆ సంస్థ యొక్క సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. ఇక్కడ చెస్టర్ బర్నార్డ్ ఏమంటే అధికారం దాని గురించి మరియు అధీనంలో ఉన్న మరి వ్యాయామం చేస్తున్నపై అధికారి తన కింది అధికారంతో ఒక వ్యక్తి నిర్వహిస్తాడు. ఆ యొక్క అధికారులు కింద అధికారులకు పనిని ఒక వ్యాయామంగా చేస్తారు. అధికారం యొక్క గణితం వరకు ప్రవర్తన సంబంధించింది. అధికారులు ఆ వ్యక్తులు ఎలా పనిచేస్తున్నారు, ఆ ఉద్యోగుల యొక్క మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఒక గణితం ద్వారా ఈ యొక్క ఎడ్వర్డ్ సమయం తెలియజేస్తారు. తర్వాత రెండోది వచ్చేసి సంస్థాగత విధేయత. ఇది సంస్థాగత విధేయత అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సంస్థలో దాని యొక్క సభ్యులు తాము ఒక ఆ సమూహం గుర్తించుకుంటారు. సభ్యులందరూ ఒక సమూహం, మనము ఒక గ్రూపు, వాళ్ళు ఒక గ్రూపు, వీళ్ళు ఒక గ్రూపు అనేది ఎలానైతే చెప్తావో అలాగే సంస్థాగత విధేయత కూడా కొందరు సంస్థకు వీరాభిమానం ఉంటారు. కొందరు సంస్థ ఏ చెప్తారో తూ చాలా వేరే చెప్పిన వాళ్ళు అసలు ఏ వినరు, తప్పైనా సరే ఒప్పైనా సరే అది చేస్తారు. దాన్ని సంస్థాగత విధేయతగా చెప్పవచ్చు. ప్రవర్తన ఎంపిక సంస్థాగత తగ్గించబడుతుంటే అప్పుడు సమూహ పనిని సాధ్యం చేసి ప్రవర్తన యొక్క నిజాయితీలను సులభతరం చేస్తుంది. తర్వాత నిర్ధారించడానికి అవసరం. కానీ సంస్థాగత కోయటిలో సమస్య ఏమంటే ప్రతి ప్రయోజనాలను విస్మరించరాదు. ఏ పనైనా సరే దాన్ని ఖచ్చితంగా చేయాలి. చేస్తున్నప్పుడు ఆ యొక్క పనిని విమర్శించరాదు. ఇక సమర్థత యొక్క ప్రమాణం, క్రైటీరియన్ ఆఫ్ ఎఫిషియన్సీ. సమర్థత యొక్క ప్రమాణం ఏ ప్రమాణం ద్వారా ఏం చేస్తే అది విలువలు, ప్రాంగణాలు, సంస్థ ప్రభావం చేసే ముఖ్యమైన సాధనాలు. కానీ ప్రతి నిర్ణయం తీసుకోవడంలో వాస్తవిక తీర్పులు ఉన్నాయి. అవి సమర్థత విమర్శల నుంచి ప్రభావితం అవుతాయి. అంటే చౌకైన సాధనాలు ఉంటాయి, అంటే చాలా సింపుల్గా ఆ పనులు పూర్తి చేసే సాధనాలు ఉంటాయి. ఏ లక్ష్యాలను సాధించాలనే విషయంలో సమర్థత ప్రమాణం ఎక్కువగా తటస్థంగా ఉంటుంది. ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ సభ్యుల నిర్ణయాలపై సమర్థవంతంగా ఉండాలి అనేది ఒక ప్రధాన సంస్థాగత ప్రభావంగా చెప్పాడు సైమన్. అడ్వైజ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే సలహా మరియు సమాచారం ఇస్తున్నాడు. ఆ సమాచారం అనేది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క విధానంతో ప్రతి ఒక్క శక్తి కొన్నది తను ఆ యొక్క విధానాన్ని అమలు పరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే సంస్థాగత విధానంలో మనం ఇవన్నీ కూడా ఒక నమూనాలుగా సైమన్ మనకి తెలియజేస్తున్నాడు. సైమన్ యొక్క విధాన రూపకల్పనలో డిసిషన్ మేకింగ్లో సైమన్ చెప్పిన విధానంలో సంస్థాగత విధేయతలు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ సైమన్ తన యొక్క ఏదైనా సంస్థలో సభ్యులు తమను తాము సమూహం గుర్తించుకుంటారు. అది మానవ ప్రవర్తన యొక్క ముఖ్య
మైన లక్షణం. అలాగే కానీ సంస్థాగతలో సంస్థాగత యొక్క విధేయతను చాటి చెప్పడంలో ఇక్కడ పరిమిత శ్రేణి విలువలు ఉంటాయి. ఇది జవాబుదారితనాన్ని మరియు మరియు జవాబుదారిని వ్యక్తి అవయవ సంస్థ యొక్క సంకుచిత దృక్పథాన్ని తీసుకుంటాడు మరియు విస్తృత సంస్థాగత ప్రయోజనాలను విస్మరిస్తాడు. సంస్థాగత అందరితో కలిసి ప్రయోజనాలుగా తనకు తానుగా తను బాగుపడడానికి చూసుకుంటాడు. కానీ ఆయన సైమన్ ఏంటంటే ఇవన్నీ కూడా అందరు కలిసికట్టుగా వ్యవస్థ యొక్క సంస్థాగత అభివృద్ధిని జరిగేలాగా చూస్తాడు. సమర్థత ప్రమాణాలు అంటే వ్యవస్థల్లో ఇవన్నీ చెప్పని నమూనాలు. వ్యవస్థలో ఏ పని ఎలా జరగాలి, ఎలా చేస్తే బాగుపడుతుంది, ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు చేసే పనులు. ఉన్నత స్థాయి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, కానీ కింది స్థాయి వాళ్ళే దాన్ని అమలుపరుస్తారు. అంటే సంస్థలో ఉన్నత స్థాయి ఎదగడం వల్ల విస్తృత దృక్పథం అవసరం ఎక్కువగా ఉంటుంది. సైమన్ తన యొక్క అభిప్రాయాన్ని ఇక సమర్థత ప్రమాణం అంటే అధికారం యొక్క వ్యాయామం మరియు సంస్థాగత యొక్క అభివృద్ధి అనేది వ్యక్తి యొక్క విలువ ప్రాంగణాలపై సంస్థ ప్రభావం చేసే ముఖ్యమైన సాధనాలు. కానీ ప్రతి యొక్క నిర్ణయం తీసుకోవడం, ఒక నిర్ణయం తీసుకోవడంలో వాస్తవిక తీర్పులు ఉన్నాయి. అవి సమర్థత విమర్శలచే ప్రభావితం అవుతూ ఉంటాయి. సమర్థత అనే భావనలో అతి తక్కువ మార్గం కావలసిన లక్ష్యాలను సాధించడంలో చౌకైన సాధనాలు కూడా ఉంటాయి. ఏ లక్ష్యాలను సాధించాలనే విషయంలో సమర్థత ప్రమాణం అతి ఎక్కువగా తటస్థంగా ఉంటుంది. ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ సభ్యుల యొక్క నిర్ణయాలపై సమర్థవంతంగా ఉంటుంది అనేది ఒక ప్రధాన సంస్థాగత యొక్క ప్రభావం. ఇది మనం మీకు చెప్పారు. అయితే ఇక్కడ సైమన్ గురించి మనం కొన్ని విమర్శలు ఉన్నాయి. వాటిని ఎలా తెలుసుకుందాం? క్రిటికల్ ఇవల్యూషన్ ఆఫ్ సైమన్స్ వర్త్ అంటే సైమన్ గురించి వివిధ వ్యక్తులు తమ యొక్క విమర్శలు చేశారు. వాటి గురించి తెలుసుకుందాం. సైమన్ ఏం చెప్పారంటే, సైమన్ గురించి ఏం చేశారంటే, సైమన్ తన నిర్ణయాలు సిద్ధాంతాల పాలనలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రభావం పరిగణించకపోవడం ఒక పెద్ద లోపంగా అనేక మంది రచయితలు. అంటే సైమన్ రచనలో మానవుని యొక్క ప్రవర్తన నిర్ణయకరణ మీదనే చూశారు తప్పితే పాలన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రభావం వాటి గురించి ఈయన పట్టించుకోలేదు. కానీ నిజానికి నిర్ణయాలపై విలువలు, వాస్తవాల ప్రభావం చర్చించడానికి సాంఘిక, రాజకీయ తదితర కారకాల ప్రభావాన్ని సైమన్ పరిగణించాడు. కానీ వాస్తవాల ప్రభావం పరిగణించినప్పుడు నిర్ణయకరణ సిద్ధాంతం ప్రైవేట్ పాలన ఎక్కువగా సమంజసంగా ఉండటం సత్యం. సైమన్ తన యొక్క నిర్ణయకరణ సిద్ధాంతంపై విమర్శకుల్లో కొందరు నిర్ణయకరణ సిద్ధాంతం ప్రవర్తన సిద్ధాంతం కంటే సాంప్రదాయిక వ్యవస్థీకరణ సిద్ధాంతానికి చేరువగా ఉన్నట్లు భావించారు. నిర్ణయకరణ వ్యవస్థ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశమైనదిగా వాస్తవమైనవిగా కేవలం ఆ యొక్క సంస్థల యొక్క అధికారులతో పాటే ఇవి ఉంటుందని సైమన్ వివరించాడు. అయితే సైమన్ తను తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే సైమన్ యొక్క జీవన విధానంలో నిర్ణయానికి ఎక్కువగా వచ్చాడు. కాబట్టి ఇక్కడ సైమన్ ఎలాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీటిని విమర్శించారు. అంటే సైమన్ ఏం చేశాడంటే ఎకనామిక్స్ ఏవైతే ఉందో అతని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే సైమన్ తీసుకున్న ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తాం. అతని మీద వచ్చినట్టుగా అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క విధానాలు పాలనపై ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు నేను వివరిస్తాను. అయితే ఇక్కడ సైమను
ఏమంటే సైమన్ భౌతిక శాస్త్రం రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడని మరియు అదే సమయంలో విశ్వం యొక్క చిక్కును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడని చెస్టర్ బర్నార్డ్ వ్యాఖ్యానించారు. అంటే సైమన్ భౌతిక శాస్త్రం రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడని మరియు అదే సమయంలో విశ్వం యొక్క చిక్కును పరిశీలిస్తున్నాడని ప్రయత్నిస్తున్నాడని సైమన్ అని చెస్టర్ బర్నార్డ్ వ్యాఖ్యానించారు. అతను హేతుబద్ధమైన మరియు సమర్థవంతమైన పదాలను ఉపయోగించడంలో ఆసక్తికరంగా ఉంది. చాలా నిర్ణయాల్లో ఉన్న అపారమైన అనిశ్చితను మరియు పరిగణ తీసుకోవడం, లోపల కమ్యూనికేషన్ ప్రక్రియలపై తగినంత శ్రద్ధ చూపకపోవడం వంటి 4 అంశాలపై ఆయన కూడా విమర్శలను చేశాడు. నిర్ణయం తీసుకోవడంలో సైమన్ యొక్క అధ్యయనం వాస్తవాలు మరియు విలువల మధ్య లాజికల్ పాజిటివ్ వ్యత్యాసాన్ని కలిగి ఉంది. లాజికల్ మరియు పాజిటివ్ వ్యత్యాసాన్ని కలిగి ఉంది. ఈ యొక్క అపేక్షాతి పాలన, రాజకీయాలు, పరిపాలన అనే ద్వంద్వాన్ని కొత్త ముసుగులో చేస్తున్నాడు. అతని విధానంపై ఇది విమర్శ. నార్టన్ ఈ లాంగ్ అనే వ్యక్తి సైమన్పై పాలనపై విలువ రహిత శాస్త్రాన్ని విమర్శించాడు. ఇది కొత్త బెర్బేరియన్ విధాన పరిపాలన పద్ధతులను పునరుద్ధరించడం వల్ల అనాలోచిత మరియు తార్కికంగా అనవసరమైన ఫలితానికి దారితీస్తుందని చెప్పాడు. ఇక స్లెజ్నిక్ ఏమంటాడంటే వాస్తవ ప్రకటన మరియు ప్రాధాన్యత ప్రకటన మధ్య తార్కిక వ్యత్యాసాలలో తరచుగా గుర్తించబడిన వాస్తవం మరియు విలువ యొక్క సమూహాల విభజన సాధనాలు మరియు ముగింపులు విడాకులకు మాత్రం ప్రోత్సహిస్తుందని తెలియజేయడం జరిగింది. ఇది మనం సైమన్ యొక్క విమర్శ నుంచి తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనము ముగింపులో ఏం చెప్తున్నా అంటే సైమన్ తన యొక్క జీవన విధానంలో ఈ పాఠం యొక్క సారాంశం. సైమన్ సాంప్రదాయ సిద్ధాంతాలను అశాస్త్రీయమైనవని సామెతలుగా పరిగణించాడు. సైమన్ తన పరిపాలన, ప్రవర్తన విశ్లేషణలో వ్యవస్థ నిర్మాణంలో ఉన్న వ్యక్తిగత ప్రవర్తనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాడు. సైమన్ ప్రకారం నిర్ణయీకరణ పాలనలో అతి ప్రధానమైంది. సైమన్ ప్రకారం నిర్ణయీకరణ అనేది పాలనలో అతి ప్రధానమైనది. డిసిషన్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాడు. ఇది వ్యవస్థకు హృదయం లాంటిది. ప్రతి వ్యవస్థకు నిర్ణయం అనేది హృదయం లాంటిది. వ్యవస్థ నిర్మాణం దాని విధాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వ్యవస్థలో నిర్ణయీకరణ ప్రవృత్తిని బట్టి దాన్ని నిజమైన ప్రవర్తన తెలుసుకోవచ్చు. ప్రతి నిర్ణయంలో సైమన్ యథార్థం, విలువలు ఉంటాయని చెప్పాడు. యథార్థం, విలువ అనేది విడదీయరానిది కాబట్టి శాస్త్రీయ పరిపాలన విధానాన్ని నిర్ణయించడం కష్టం అని నిర్ణయకులలో విలువలు అనేవి ఉంటాయి. ఏదైనా సరే సైమన్ చెప్పినంటే ప్రతి దానిలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాంట్లో విలువలు ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి నిర్ణయం సైమన్ చెప్పాడు. నిర్ణయీకరణ అనేది ప్రతి నిర్ణయం సైమన్ చెప్తున్నాడు. నిర్ణయీకరణ ప్రాముఖ్యాన్ని మొదట గుర్తించింది వాడు బర్నార్డ్. నిర్ణయీకరణ ప్రాముఖ్యాన్ని మొదట గుర్తించిన వాడు బెర్నార్డ్, చెస్టర్ బెర్నార్డ్. ఇది మనం ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే నిర్ణయీకరణ మీద సైమన్ తన అభిప్రాయం తెలియజేశాడో దాంట్లో నిర్ణయీకరణను మొట్టమొదటి చెప్పింది చెస్టర్ బెర్నార్డ్. విషయంలో సైమన్ ఇంకా కొంత ముందుకు పోయాడు. ఈ యొక్క నిర్ణయీకరణలో సైమన్ చాలా ముందుకు వెళ్ళాడు. పరిపాలనా శాస్త్రంలో నిర్ణయీకరణలో ప్రవర్తన దృక్పథాన్ని తెలిపే నూతన అధ్యాయాన్ని స్థాపించాడు. ప్రభుత్వ పరిపాలనా శాస్త్రంలో నిర్ణయకుల్లో ప్రవర్తన దృక్పథాన్ని ఒక నూతన అధ్యాయంగా స్థాపించాడు. అందువల్ల సైమన్ సిద్ధాంతం ప్రేరణ సిద్ధాంతంగా ఒక ప్రాముఖ్యత కలిగింది. సైమన్ అయితే చెప్పాడు ప్రేరణ సిద్ధాంతంగా. అయితే సైమన్ ప్రకారం
పాలన శాస్త్ర నిర్ణయకరణలో అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలన అధ్యయన ప్రభుత్వ పాలన శాస్త్ర పాలన పద్ధతులపై సైమన్ ఏమీ రాయకపోవడం దురదృష్టకరం. అతను ప్రభుత్వ పాలన నుంచి ఇలాంటి ఏం రాయలేదు. నోబెల్ పురస్కారం పొంది ప్రభుత్వ పాలన శాస్త్రానికి ఒక గుర్తింపు తెచ్చినవాడు సైమన్. ఇతని సిద్ధాంతాలు ప్రభుత్వ పాలన శాస్త్రంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంటాయి అనేది ఒక వాస్తవం. ప్రభుత్వ పాలన శాస్త్రంలో సైమన్ ఒక చక్కటి చెప్పాడు. అందుకనే ఏది ఏమైనప్పటికీ నిర్ణయకరణ అనేది చాలా ముఖ్యం, హేతుబద్ధత అనేది చాలా ముఖ్యం, అందులో యథార్థాలు, గమ్యాలు, సాధనాలు ముఖ్యం. పరిపాలన ప్రవృత్తిలో విధాన నిర్ణయం అనేది అతి ముఖ్యమైనది. అయితే నిర్ణయాన్ని విశదీకరించకూడదు. ఎంపిక ప్రవర్తన, చాయిస్ అండ్ బిహేవియర్ అనేది కూడా చాలా ముఖ్యం. నిర్ణయకరణ దాని యొక్క పాలన. అయితే నిర్ణయకరణలు ఏదైనా సరే నిర్ణయకరణలు లేకపోతే ఆ పని జరగడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈరోజు మనం చెప్పింది మనకు నిర్ణయకరణ వ్యక్తి యొక్క ప్రవర్తన మీద తాను చేసుకున్న విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైనగా మనకు తెలియజేసింది. అందుకని సైమన్ గురించి ఈ యొక్క చెస్టర్ బెర్నార్డ్ అట్లయితే చెప్పారో ఈ యొక్క ఎంపిక కావచ్చు, వాస్తవాలు విలువ కావచ్చు, నిర్ణయకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాలన శాస్త్రపై సైమన్ యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఇంతటితో నా యొక్క ఉపన్యాసానికి ముగిస్తున్నాను. నమస్కారం.